ప్రభునామ స్తోత్రము కలుగునుగాక. దేవుని కృపచేత మరి ఒక పర్యాయము మిమ్మల్ని అందరినీ యూట్యూబ్ దగ్గర అయితే డైలీ బ్రెడ్ ద్వారా కలుసుకునేదానికి ప్రభు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మీరందరూ జాగ్రత్తగా దేవుని మాటలు విని దైవాశీర్వాదాలు పొందండి. ఈ దినం మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. మాథ్యూస్ గాస్పెల్ 24th చాప్టర్ 13th వర్స్. అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షింపబడును. One who endures the end will be saved. ఎంతవరకు? ఆఖరి వరకు. కొన్ని రోజులు కాదు. ఇంకో మాట హిందీలో అంటారు, అనంతక్ ధీరజ్ ధరే रहेगा उसी का उद्धार होगा. ఉద్ధార్ అంటే రక్షణ, ఆదరించేది. ఆయన రక్షించాలి. ఎంతవరకు? అంతము వరకు. మనం ఎన్నాళ్ళు ఈ లోకములో జీవిస్తామో అంతవరకు. అయితే కొన్ని రోజులు కాదు. మన బంధువులు, స్నేహితులు, మన తల్లిదండ్రులు కొన్ని రోజులు ఉంటారు, కొన్ని సంవత్సరాలే. దేవుడైతే మన జీవితాంతం వరకు కూడా, ఈ లోకాన్ని వదిలిపెట్టే వరకు కూడా ఆయన తోడుగా ఉండి దేవుడు. మార్కు సువార్త 13:13. మార్క్ గాస్పెల్ 13th చాప్టర్ 13th వర్స్. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషించబడుదురు, అంతం వరకు సహించువాడే రక్షించబడను. చివరి వరకు కూడా సహించాలి. రకరకాలుగా మనుషులు మాట్లాడతారండి, ద్వేషిస్తారు. దానికి ఓపిక కావాలి, సహించాలి. ఎన్ని రోజులు? వాక్యం ఏమంటుంది? అంతము వరకు. అయితే ఎవరైతే సహిస్తారో వాడు రక్షణ పొందుతా అంటారు. రక్షణ కాపాడుకోవాలి, రక్షణలో ఎదగాలి. అది అవసరమైంది. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనములో, రెవల్యూషన్ 2nd చాప్టర్ 10th వర్స్, మరణము వరకు నమ్మకముగా ఉండుమో, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. దేవుని స్తోత్రం. ఎంతవరకు నమ్మకంగా ఉండాలంట? మరణము వరకు, ఈ లోకాన్ని వదిలిపెట్టే వరకు నమ్మకంగా ఉంటే ఏమిస్తాడట? దేవుని దగ్గర చాలా కిరీటాలు ఉన్నాయి. ఇక్కడ చెప్పబడిన మాట జీవ కిరీటం ఆయన ఇస్తానని అంటున్నాడు. కాబట్టి నమ్మకంగా ఉందామా? ఒక వారమా, ఒక మాసమా, ఒక సంవత్సరమా? కాదు కాదు, మరణము వరకు, మనం ప్రాణం పోయే వరకు కూడా నమ్మకంగా జీవించాలి. ఎటువంటి క్లిష్ట పరిస్థితులు మన జీవితంలో ఎదురైనా నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి. అనేక మంది భక్తులు నమ్మకంగా జీవించి ఆయన నామాన్ని మహింపరిచారు. సోదరి, సోదరుడా, నమ్మకంగా జీవిస్తారా? ఒక తీర్మానం చేసుకొని ముందుకు సాగండి. ప్రార్థన చేద్దాం. ప్రేమామయుడైన మా తండ్రి,
వింటున్న వాళ్ళంతా ఈ కొరకు నమ్మకంగా బ్రతికి ఆ జీవ కిరీటాన్ని పొందేదానికి కృపదయ చేయమని దేవా వారి అక్కర్లన్నీ కృపలో తీర్చండి. మీరెక్కల చాటున వారిని కాచి కాపాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.